ప్రభుత్వాలు అందించే ఏ సంక్షేమ పథకానికైనా ప్రస్తుతం రేషన్ కార్డు అనేది తప్పనిసరి. రేషన్ కార్డు ఆధారంగానే ఒక కుటుంబం ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వాలు అంచనా వేస్తుంటాయి. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రస్తుతం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుంది. మే నెల మొదటి వారం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు. దీంతో మే నెల 7వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు, బియ్యం కార్డులతో కుటుంబ సభ్యులు విభజన, చనిపోయిన వారి పేర్లు తొలగింపు, అడ్రస్ మార్పు, కొత్త సభ్యుల చేర్పులకు సచివాలయాలు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. దీంతో ప్రజలు గ్రామ వార్డు సచివాలయాలకు క్యూ అయితే కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులకై కొంతమందికి అయితే ఈ బియ్యం కార్డులు అయితే రావని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు ఇప్పుడు చూసుకుందాం. అయితే రేషన్ కార్డుల దరఖాస్తుకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి, అలాగే రేషన్ కార్డులు విభజన, కొత్త సభ్యులను రేషన్ కార్డులో చేర్చేందుకు, చనిపోయిన వారిని పేర్లు తొలగించేందుకు దరఖాస్తు చేసిన తర్వాత 21 రోజుల వరకు సమయం పడుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. బియ్యం కార్డులో అడ్రస్ మార్చుకోవడానికి, పేర్లు సరిచూసుకోవడానికి 7 రోజులు సమయం పడుతుందన్నారు. సచివాలయాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన తర్వాత వారి వివరాలు ఆన్లైన్ నుంచి సిబ్బంది లాగిన్కు పంపుతారు. అలా వచ్చిన వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకుంటారు. మరోవైపు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డు సేవలు పొందవచ్చు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 955223000009కు హాయ్ అని మెసేజ్ పంపి అందులో అడిగిన వివరాలను సమర్పించడం ద్వారా రేషన్ కార్డుల మార్పులు చేర్పులకు అధికారులు అవకాశం అయితే కల్పించారు. మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం నుంచి విధి విధానాలు రావాల్సి అయితే ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఇది నిరంతరం జరుగుతుందని వెల్లడించారు. ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. సో ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అంటే ఆగస్టు నెలలో ఈ కొత్త రేషన్ కార్డులని మంజూరు చేస్తామని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.